ఓం శ్రీ గురుభ్యో నమః. వాగరద్ధ ఇవ సంపృక్తో వాగరద్ధ పతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. సమస్త భక్త మహాశ్రేయులందరికీ కూడా మరి అక్టోబర్ 2, 3 తారీఖులలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచరిస్తున్నా తెలుసుకుందాం. మరి ముందుగా వృషభ రాశిలో బృహస్పతి గ్రహం, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో బుధుడు, రవి, చంద్రుడు, కేతువు, అదేవిధంగా తులారాశిలో శుక్రుడు, మరి కుంభరాశిలో శని, మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం నడుస్తూ ఉంది. మరి యొక్క గ్రహ సంచారాన్ని పట్టుకొని ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిగా మేషరాశి. మరి మేషరాశి వారికి గృహమయందు శుభకార్య నిర్వహణ, కీర్తి ప్రతిష్టలు, పుణ్య కార్యాచరణ, అదేవిధంగా మరి మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. అనుకున్న పనిలో ముందుకెళ్తారు. ప్రతి పనిలో కూడా లాభాలు చేకూరే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మనశ్చింత, మానసిక బాధ, భయము, ఆందోళన, అదేవిధంగా కొద్దిపాటిగా మీ యొక్క పేరు చెడిపోవడము, అనుకున్న పనులలో కొద్దిగా ఆలస్యం అవ్వడము, వాత సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అలసత్వము, మరి మతిమరుపు వలన సమస్యలు అధికంగా వచ్చే అవకాశం, అంటే అధిక నష్టం జరిగే అవకాశము, మరి ప్రతి పనుల్లో కూడా ఆటంకాలు రావడము, బంధుమిత్ర వైరము, శత్రువృద్ధి, మరి పాప కార్యాచరణ, అదేవిధంగా ఏవైతే పనులు మీకు ముందు వరకు వస్తాయో అవన్నీ కూడా ఆగిపోయే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శ్రీసుఖము, అదేవిధంగా ప్రతి పనిలో విజయాలు సాధించడము, ప్రతి పనిలో సానుకూలత, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము, దాంతోపాటుగా మానసిక ఆనందము, దాంతోపాటుగా మరి ఊహించని విధంగా మీకు కొత్త పరిచయాలు కావడము, ఆ పరిచయాల వల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి సింహరాశి. మరి సింహరాశి వారికి ఆహార సంబంధితం వల్ల సమస్యలు, ఆహారం వల్ల సమస్యలు వచ్చే అవకాశము, అనారోగ్యము, మానసిక బాధ, భయము, ఆందోళన, ప్రతి పనిలో కూడా నష్టపోవడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోయే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు ధనలాభము, వస్తులాభము, సుఖ నిద్ర, మంచి ఆరోగ్యము, విందు భోజనము, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా చేకూరే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారి యొక్క శ్రమకు తగ్గట్టు గుర్తింపు లేకపోవడము, సమాజంలో గౌరవం తగ్గడము, సమాజంలో అగౌరవము, అదేవిధంగా ధన నష్టము, వస్తు నష్టము, బంధుమిత్ర వ్యవహార నష్టము, కుటుంబంలో కలహాలు, మానసిక ఆందోళన, నిద్ర పట్టకపోవడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, ప్రతి పనిలో కూడా అడ్డంకులు వచ్చే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు శుభవార్త వింటారు, మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు, విందు భోజనం చేసే అవకాశం ఉంది, అదేవిధంగా అనుకున్న విధంగా ముందుకు వెళతారు, ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది. ఏవైతే పనులు మీకు ఇప్పటి వరకు కూడా ఆలస్యమవుతూ వచ్చాయో అటు పనులు మీకు ముందుకు వచ్చి విజయాన్ని సాధించే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. మరి ధనుస్సు రాశి వారు చేపట్టిన ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది, కీర్తి పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటారు, మరి ధనలాభము, వస్తులాభము, దాంతోపాటుగా సమాజంలో మంచి గౌరవము, సుఖ సంతోషాలతో ఉండే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు బంధు మిత్ర పుత్ర వైరము, కుటుంబంలో సమస్యలు, అనారోగ్యము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము,
మరి ప్రతి పనుల్లో కూడా అడ్డంకులు రావడము, మానసిక ఆందోళనతో కూడుకొని ఉండేలా జీవితాన్ని ఈ యొక్క 2 రోజులు కూడా అనుభవించే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి కుంభరాశి. మరి కుంభరాశి వారికి అజీర్ణ బాధ, నరాల బలహీనత, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, సరిగ్గా నిద్రలేకపోవడము, శత్రువులు పెరగడము, బంధుమిత్ర వైరము అధికంగా ఉండే అవకాశము, దాంతోపాటుగా మానసికంగా అనుకున్న విధంగా సంతోషంగా లేకుండా ఇబ్బంది పడే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అన్నిట్లో కూడా అభివృద్ధి ఉంటుంది. కీర్తి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అదేవిధంగా ధనలాభము, వస్తులాభము, ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది. మరి స్త్రీ సౌఖ్యము, అదేవిధంగా ఇంట్లో కుటుంబంలో సంతోషాలు, ఒక కుటుంబంలో మంచి కార్యాచరణ చేసే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. లోక సమస్త సుఖినో భవంతు.